హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సికింద్రాబాద్ రైల్వే నుంచి అఫీషియల్‌గా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మన 2 తెలుగు రాష్ట్ర అభ్యర్థులు కూడా ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 4000కి పైగా వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి ఎగ్జామ్ గాని ఉండదు. ఎటువంటి ఇంటర్వ్యూ గాని ఉండదు. మీరు ఓన్లీ అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి, మీ డాక్యుమెంట్‌ని వెరిఫికేషన్ చేసి, ఆ యొక్క వేకెన్సీకి సంబంధించి ఎంపిక చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు మీ సొంత జిల్లాలో ఉన్న రైల్వే డివిజన్‌లో పోస్టింగ్ అనేది ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అఫీషియల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులందరూ కూడా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ అప్లికేషన్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జనవరి 27, 2025 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అది సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాల్సిన వారు మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి డిసెంబర్ 28, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 24 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారైతే 27 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 29 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ వారైతే 34 ఇయర్స్ వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అది చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మనం అప్లికేషన్ అది ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్‌ఈఆర్ ఇండియన్ రైల్వే అనే రైల్వేకి సంబంధించి గవర్నమెంట్ వెబ్‌సైట్ కూడా ఇక్కడ క్లియర్‌గా బ్లూ కలర్‌లో లింక్ అనేది ఇచ్చారు కదా! దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వారికి, ఫీమేల్ క్యాండిడేట్ వారికి, పీడబ్ల్యూ క్యాండిడేట్ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం ₹100 అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని ఇచ్చాడు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి సెలక్షన్ అది ఎలా చేస్తారంటే ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్ వైవా అని ఇచ్చారు. మీరు ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్‌లో మీకు ఎలాంటి రిటన్ ఎగ్జామ్ గానీ, ఇంటర్వ్యూ గానీ ఏమి కూడా ఉండదు. ఎవరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేస్తారో వారికి యొక్క క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్క్స్‌ని ఆధారంగా డైరెక్ట్ అప్లికేషన్‌ని షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి ఎంపికైతే చేస్తారు. ఫ్రెండ్స్, ఒకవేళ సేమ్ మార్క్స్ ఒకేవేళ ఇద్దరికి కూడా వచ్చినట్లయితే అందులో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఈ విధంగా మనకు కేవలం మెరిట్ బేసిస్ కింద ఈ యొక్క రికమెండ్ అనేది చేస్తారు. ఫ్రెండ్స్, ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వారు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇక్కడ ఇస్తారంటే మీరు ఏదైతే డివిజన్‌ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క డివిజన్‌లో మీకు 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు స్టిపెండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క స్టిపెండ్ అనేది ఎంత పే చేస్తారు అంటే మీకు షార్ట్ లిస్ట్ ఉన్న తర్వాత ఏదైతే డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో కదా! ఆ టైంలో మనకి ఇంటిమేషన్ అనేది ఇస్తారు. ఫ్రెండ్స్, క్వాలిఫైడ్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్‌తో పాటుగా మీరు ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ద ట్రేడ్స్ మన నోటిఫికేషన్‌లో ఏదైతే ఇక్కడ ట్రేడ్స్ అనేవి ఇచ్చారో ఈ 16 ట్రేడ్స్‌కి సంబంధించి వీటిలో మీరు 10థ్ క్లాస్‌తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ మీకు మీ దగ్గర ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉన్నారో, అలాగే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ అనేది లేదు. ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో కూడా ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క హైదరాబాద్ రైల్వే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే టోటల్‌గా మనకి 4232 వేకెన్సీ అయితే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ట్రేడ్‌ల వారీగా వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, టోటల్‌గా 16 ట్రేడ్‌లకు సంబంధించి వేకెన్సీ అది కేటాయించారు. మనకిక్కడ క్యాస్ట్‌ల వారీగా ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో ప్రతి క్యాస్ట్‌ల వారికి వేకెన్సీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ క్యాట్‌కి సంబంధించి ఇలా ప్రతి కేటగిరీల వరకి వేకెన్సీ కేటాయించారు.
మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకిది సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకిది సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.